రేఖాచిత్రం కొత్త మలయాళ డబ్బింగ్ సినిమా సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. మొన్న మార్చి 7 నుంచి తెలుగులో ఉంది, తెలుగు డబ్బింగు. అందుకు చూశాను. అంటే ఈ సినిమా థియేటర్స్లో మలయాళంలో, కేరళలో జనవరి 7న రిలీజ్ అయింది. అక్కడ మంచి హిట్ అయింది సినిమా. 10 కోట్లు 9 కోట్ల బడ్జెట్లో తీస్తే 55 కోట్లు కలెక్ట్ చేసింది. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి అతనికి రెండో సినిమా. అంతకుముందు అతను మమ్ముట్టితో ఒక సినిమా తీశాడు, ద ప్రీస్ట్ అనేసి. ఇది అతను రెండో సినిమా. ఇక హీరోగా వచ్చేసి ఆసిఫ్ అలీ. అతను కూడా ఈ మధ్య కొద్దిగా మలయాళం సినిమాలు ఓటీటీలో చూస్తున్నా అతన్ని. సో అందుకు చూశాను. టైటిల్ కూడా బాగుంది, రేఖాచిత్రం అనేసి. సినిమా చూస్తే 2 గంటల 15 నిమిషాలు ఉంది. సోనీ లివ్ యాప్లో తెలుగులో ఉంది. సినిమా చూస్తే స్టార్టింగ్లోనే మనకు ఒక ఏదో సీన్ చూపిస్తారు, ఏదో ఇంట్రెస్ట్ బిల్డ్ చేయడానికి. ఆ తర్వాత ప్రజెంట్ టైంలో మనకు ఒకరు కొన్ని కారణాల వల్ల సూసైడ్ చేసుకొని ఒక ఫేస్బుక్లో లైవ్ పెట్టేసి, పలానా అంటే ఇప్పుడు 2025 కదా, 40 ఏళ్ళ క్రితం అంటే 1985లో నేను ఒక తప్పు చేశాను అని చెప్పి అతను చనిపోతాడు. ఆ తప్పు ఏంటి అనేది ఇక పోలీసు, మన హీరో ఆసిఫ్ అలీ ఇన్వెస్టిగేషను. అంటే ఇప్పుడు అతను చనిపోయిన ఆత్మహత్య చేసుకునింది ఒక 40 ఏళ్ళ క్రితం చేసిన ఒక తప్పు. ఆ తప్పు ఏంటి అనేది మనకు చెప్తారు సినిమాలో. అంటే చూపిస్తారు, ఒక మర్డర్ లాంటిది, ఇక్కడ శవాన్ని పాతి పెట్టామనేసి. ఇప్పుడు ఆ శవం వెతికి తీసి అది 40 ఏళ్ళ క్రితం అంటే 1985లో ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది కనుక్కోవడమే సినిమా అంతా. ఇక అక్కడి నుంచి అంటే మామూలుగా మనము ఒక రోజులో జరిగిన మర్డర్లు ఈ రోజుల్లో ఛేదించడమే కష్టము. ఎవరు చేశారు, ఎందుకు చంపారు, ఎవరిని చంపారు అని. అలాంటిది 40 ఏళ్ళ క్రితము 1985లో జరిగిన దాన్ని ఇప్పుడు ఎలా ఛేదిస్తారని, అసలు చనిపోయింది ఎవరో తెలియదు, చంపింది ఎవరో తెలియదు, ఎందుకు చంపారో తెలియదు, ఎలా చంపారో తెలియదు, ఏమీ తెలియదు. అలాంటి కేసును పట్టుకొని, ఎందుకంటే సెన్సేషన్ అది లైవ్లో ఫేస్బుక్లో వెళ్ళి ఉంటుంది కాబట్టి అది వైరల్ అయి ఉంటుంది. ఇంకా పోలీస్ శాఖకి మనకు మామూలే ప్రెషరు అది పట్టుకోవడానికి. ఇక హీరో చేసే ఇన్వెస్టిగేషను అంటే మామూలుగా ఇప్పుడు అంటే ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక సినిమాకు ముడిపెట్టారు ఈ కథని. ఏది 1985లో మమ్ముట్టి, అప్పటికే హీరో మమ్ముట్టి, అప్పటికే స్టార్ హీరో, ఇప్పటికీ స్టార్ హీరోనే. సో అప్పట్లో మమ్ముట్టిది ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇది జరిగింది అన్నట్టు లింక్ పెట్టారు. అందుకు ఇది మలయాళంలో పెద్ద హిట్ అయింది. అదేదో మంచి క్లాసిక్ సినిమా, పేరు నాకు అంటే అది నోరు పలకదు మలయాళ సినిమాలు. అందులో మమ్ముట్టి క్యారెక్టర్ని కూడా 1-2 సార్లు చూపిస్తారు. యంగ్ మమ్ముట్టిని ఏఐతో చేశారు అది క్యారెక్టర్ని. బాగుంది. ప్లస్ ఇంకా అక్కడంతా ఇంకా సినిమా బ్యాక్గ్రౌండ్లోనే జరుగుతుంది. అంటే ఆ సినిమాకు పనిచేసిన వాళ్ళు, ఆ సినిమాలు ఇప్పుడు కూడా ఉన్న వాళ్ళందరితో హీరో ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళని కలవడము, ఫ్లాష్ బ్యాక్లో మనకు 1985లో కొన్ని సీన్లు చూపేయడము, అలా అంటే చాలా స్లోగా వెళ్తుంది సినిమా. ఏమంటే అదొక్కటే 40 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనలు ఇప్పటికీ వాళ్ళు గుర్తుపెట్టుకొని చెప్పడం అనేది కొంచెం డైజెస్ట్ కాదు. అయ్యో మామూలుగా వారం క్రితం జరిగిందే మనకు గుర్తుండదు. అలాంటి 40 ఏళ్ళ క్రితంది వాళ్ళు బాగా పూసగూర్చున్నట్టు చెప్తుంటారు అప్పుడు జరిగినవన్నీ. అలా ఒక్కొక్కటి ఛేదించుకుంటూ నిదానంగా చివరికి చేరుకుంటాడు హీరో. కనుక్కుంటాడు ఎవరిని చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు. ఇవన్నీ మనకు 2 గంటల తర్వాత మనకు అంటే 1.5 గంటల తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. ఇలా జరిగిండొచ్చు అని అనుకుంటాం మనము. ఇక నాకైతే అర్థమైంది 1.5 గంటల తర్వాత. అలాగే అయ్యింది. బట్ 2 గంటల తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది. అక్కడ ఎక్స్పెక్ట్ చేయని అంటే ఎవరు చంపారు అనే దాని మీద మనం ఎవరో అనుకుంటాము, బట్ అది వేరే అని 2 గంటల తర్వాత తెలుస్తుంది. ఇక లాస్ట్ 15 నిమిషాల్లో క్లోజింగ్. ఇంకా దానికి 40 ఏళ్ళది అంటే ఇది కొంచెం అయితే మలయాళంలో ఎంత పెద్ద హిట్ కావడానికి కారణం ఏంటంటే మమ్ముట్టి సినిమా పాటలు, ఆ సినిమా సీన్లు రీక్రియేట్ చేయడము. ఇలా మమ్ముట్టి చాలా సినిమాల రెఫరెన్స్, చాలా సినిమా డైరెక్టర్లు, చాలా సినిమా రైటర్లు, ఇవన్నీ మలయాళం వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఏమంటారు, ఆ రెట్రో ఫీలింగు ఇవన్నీ వస్తాయి. మనకు తెలుగు వాళ్ళకి అంతగా ఏం తెలియదు కాబట్టి అంతగా కనెక్ట్ కాము. ఇప్పుడు మనకు కూడా ఒక తెలుగు సినిమా ఏదో చిరంజీవి సినిమాను ఎవరిదో పాత సినిమాకి లింక్ పెట్టి ఏదైనా సినిమా తీస్తే మనకు కూడా నాస్టాలజియా ఫీలింగ్ వస్తుంది. బట్ ఇన్వెస్టిగేషన్ పరంగా చూసుకుంటే సినిమా చాలా కొద్దిగా స్లోగా ఉంది. అదే 40 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు ఇప్పుడు బతుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకుని చెప్పడం అనేది కొంచెం నాకు డైజెస్ట్ కాలేదు. బట్ ఓకే, డీసెంట్గానే అనిపించింది. ప్లస్ హీరో ఆసిఫ్ అలీ కూడా నాకు అంటే అందరూ పోలీస్ క్యారెక్టర్లే ఉంటారు స్టార్టింగ్లో. ఇందులో హీరో ఎవరు అనేది నాకు అంటే ఆయన ఫేస్ నాకు రిజిస్టర్ కాలేదు ఆసిఫ్ అలీది. ఇంతకుముందు లెవెల్ క్రాస్ అనే సినిమాలో కూడా చూసే అతన్ని, దాంట్లో బాగా డిఫరెంట్గా చేశాడు అతను.
సో ఈ సినిమాలో గుర్తుపట్టలేకపోయా, అందరూ పోలీసులంతా ఒకేలాగా ఉన్నారు. సో ఎవరు హీరో అర్థం కాలేదు నాకు. బట్ ఎవరైతే రేఖా చిత్రం అని ఏదో టైటిల్ ఉందో, అంటే చనిపోయిన అమ్మాయి ఎవరైతే ఉందో రేఖ అనేసి, ఆ అమ్మాయి క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా బాగా, అంటే కరెక్ట్గా సెట్ అయింది ఆ క్యారెక్టర్కి. చాలా బాగా అనిపించింది ఆ అమ్మాయి. పాపం అనిపిస్తుంది సినిమా అంతా చూస్తే. అసలు తనకు సంబంధం లేకుండానే తనకు అలా అన్యాయం జరగడం అనేది. బట్ ఇప్పుడు హీరో 40 తర్వాత వచ్చి ఆ కేసు సాల్వ్ చేయడం అనేది, బట్ వాళ్ళిద్దరు కూడా ఏదైనా లింక్ ఉన్నట్టు చూపించింటే బాగుండు. బట్ లింక్ ఏం లేదు. అదే మరి ఇంకా అది ఏమంటారు, ఏమైనా అదృశ్య శక్తి చేసిందా లేకపోతే దైవ సంకల్పమా అనేది అవి కూడా ఏం చూపించలేదు. జస్ట్ అలాగే చూపించారు. బాగానే ఉంది, పర్లేదు. ఏమంటే కొద్దిగా స్లోగా ఉంది. కొద్దిగా ఓపిక పెట్టుకొని చూడాలి సినిమా. ప్లస్ పాటలన్నీ కూడా మలయాళంలోనే వదిలేశారు. ఒక తెలుగు డబ్బింగ్, మాటలు కూడా తెలుగు డబ్బింగ్లో ఉన్నాయి. నీట్గా ఉంది, క్లాసీగా ఉంది సినిమా, స్లోగా ఉంది. సో అది ఈ రేఖా చిత్రం. నాకైతే ఓకే అనిపించింది. 2 రేటింగ్ ఇస్తాను దీనికి. ఓకే అంటాను. నైదర్ గుడ్ నార్ బ్యాడ్. ఓకే, 1 టైం వాచబుల్. సోనీ లివ్ యాప్లోనే కదా, టీవీలోనే కాబట్టి, మొబైల్లోనే కాబట్టి చూసేయచ్చు. ఏం ఆప్షన్ లేకపోతే చూసేయచ్చు. ప్లస్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎటువంటి ఇబ్బంది పడే సన్నివేశాలు, ఇబ్బంది పడే మాటలు ఇలాంటివి ఏం లేదు. క్లీన్ ఫిల్ము. సో నాకు నచ్చింది ఏంటంటే ఈ సినిమాలో ఆ సినిమా సెటప్ చూపించడము, మమ్ముట్టి క్యారెక్టర్ని పెట్టడము, మమ్ముట్టిని చూపించడము, ఇలాంటివి కొన్ని బాగా నచ్చాయి. ఏమంటే కొద్దిగా స్లోగా ఉంది సినిమా. అది ఈ రేఖా చిత్రం. సోనీ లివ్ యాప్లో తెలుగు డబ్బింగ్ ఉంది. నా రేటింగ్ వచ్చి 2/5. చూడాలనుకుంటే చూసేయచ్చు, చూడకపోయినా నష్టమేం లేదు. ఓకే, బాయ్.